అనుమతులు ఇవ్వడం ద్వారా ఈ నగర అభివృద్ధికి సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని ఈ దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలని, ఈ దేశంలోనే అభివృద్ధిలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాలించాలి అని మేము ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్తున్నాం. డిసెంబర్ 9, 2025 రోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ 2047కి 10% ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు, ప్రధానంగా మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అందులో మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను తీర్చడానికి కృష్ణా గోదావరి జలాల తరలింపు కావచ్చు, హైదరాబాదును పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి, హైదరాబాద్ నగరంలో 3000 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, అవి డీజిల్తో నడుస్తున్నాయి, వాటన్నిటిని కూడా నగరం బయటకు తరలించి రాబోయే 1 ఇయర్లో 3000 ఎలక్ట్రిక్ బస్సెస్ హైదరాబాదు నగరంలో ఈరోజు నడవడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, మూసీ నది ప్రక్షాళన, వీటన్నిటిని కూడా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా వేగంగా పెట్టుబడులు. నౌ హైదరాబాద్ ఈజ్ సెంటర్ ఫర్ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్, data centers, IT, pharma and medical and health. These are hubs for industries. వీటన్నిటి కోసం ఇప్పటి వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ హబ్ ఇట్లాంటి వాటిని అభివృద్ధి చేసినాం. ఇప్పుడు మేము ఒక సిటీనే కట్టాలనుకుంటున్నాం, భారత్ ఫ్యూచర్ సిటీ. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అరౌండ్ 30,000 acres. We wanted to compete with New York, Tokyo, Japan or Singapore or Dubai. We don't want to compete with my neighboring states. They are my friends, they are my well-wishers. So, world is one unit. I wanted to compete with Singapore or Dubai. So for that, I need Government of India's support. From Telangana, खट्टर जी, जो नरेंद्र मोदी जी जो कहा है विकसित भारत 2047 $30 ट्रिलियन इकोनॉमी के लिए जो सोच रहा है, तेलंगाना की तरफ से, तेलंगाना राज्य की तरफ से हम लोग एक विजन डॉक्यूमेंट बनाए कि तेलंगाना राइजिंग 2047, हम लोग ये टारगेट बनाए कि 2034 में $1 ट्रिलियन इकोनॉमी, 2047 के तक $3 ट्रिलियन इकोनॉमी. अभी हमारा पॉपुलेशन है 2.5%. We are contributing 5% economy in the country. Our target is up to 2047. We wanted to contribute 10% economy of this country. मोदी जी जो सोच रहा है $30 ट्रिलियन इकोनॉमी के लिए, 100 साल जब हमारा आज़ादी होकर हम जो खुशियां मना रहे, तब तक तेलंगाना भी इस देश तरक्की में हम लोग हिस्सा लेना चाहता है. और हिंदुस्तान में 140 करोड़ जनता है. इस जनता के लिए काले 5 मेट्रोपॉलिटन सिटीज है, 29 स्टेट्स है, मगर हर राज्य उसका मेट्रोपॉलिटन सिटी नहीं है. दिल्ली, मुंबई,
Chennai, Bangalore, Hyderabad, these 5 metropolitan cities are contributing like anything in Indian economy. और जीडीपी ये 5 शहरों से आ रहा है कि इसीलिए मैं ये रिक्वेस्ट करना चाहता हूं, आप जो अर्बन डेवलपमेंट में जो प्लानिंग बना रहा है, ये मेट्रोपॉलिटन सिटीज के लिए एक अलग पॉलिसी बना दो, क्योंकि इस देश अगर आगे तरक्की करना है तो अर्बनाइजेशन इज द ओनली वन सॉल्यूशन वेयर इंडिया हैज टू ग्रो, इंडिया हैज टू कॉम्पीट विथ अदर यूएस, जापान और चाइना. वी हैव टू चेंज आवर प्लान्स. Yes, agrarian economy, agriculture economy is one factor, but urbanization is important factor in this country. Urbanization अगर होना है, एक तरीका से अगर डेवलपमेंट आना है तो अर्बन मिनिस्ट्री हैज टू प्लान फॉर समथिंग, पर्टिकुलर मेट्रोपॉलिटन सिटीज. मेट्रोपॉलिटन सिटीज अगर हम डेवलप करते गए, ट्रंक इंफ्रास्ट्रक्चर हम लोग अगर बनाए तो इन्वेस्टमेंट अट्रैक्ट कर सकते हैं. पूरा दुनिया कोविड के बाद चाइना +1 कंट्री के लिए इन्वेस्टमेंट्स के लिए ढूंढ रहा है. चाइना +1 इज ऑल्टरनेट इज इंडिया. तो वो काम करना है तो हम लोग अर्बन इंफ्रास्ट्रक्चर, एयरपोर्ट कनेक्टिविटी, पोर्ट कनेक्टिविटी, रोड कनेक्टिविटी, वाटर, पावर एंड इंफ्रास्ट्रक्चर, ये सब सारे करना है. तो आप खुद, आप एक्सपीरियंस्ड पर्सन, सीजन्ड पॉलिटिशियन, आप मुख्यमंत्री बहुत साल किए, मुख्यमंत्रियों का तकलीफ सबसे ज्यादा आप जानते हैं. मोदी जी भी पहले 12 साल मुख्यमंत्री काम किए, गुजरात मॉडल बनाए, तो आप दोनों को पता है मुख्यमंत्रियों का तकलीफ कैसे रहता है. और केंद्र सरकार ने अगर साथ नहीं दिए तो हम तरक्की करना इतना आसान नहीं है. जहां पर स्कोप है वहां पर आप एंकरेजमेंट भी करना है. और यूर सीनियर, हमारे जैसा नौजवान को आप मदद दिए तो हम बड़ा भाई समझ के मोदी जी को हम सीधा सीधा कह दिए, इस देश का प्रधानमंत्री हर मुख्यमंत्री के लिए बड़ा भाई है. तो बड़ा भाई बड़ापन दिखा के हमको मदद दिए तो हम तरक्की कर सकते. 10% इकोनॉमी हम लोग कंट्रीब्यूट करना चाहता है. तो उसके लिए मेरा मेट्रो रेल आप मंजूर करना है, मेरा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए आप मदद देना है, मेरा रीजनल रिंग रोड के लिए, मेरा रेडियल रोड्स के लिए, ये हैदराबाद ड्रिंकिंग वाटर के लिए. पोल्यूशन इज वन ऑफ द बिगेस्ट फैक्टर. दिल्ली में सब कुछ है मगर पोल्यूशन के साथ सब कुछ बंद पड़ रहा है. स्कूल से लेकर सरकार दफ्तर तक, पार्लियामेंट तक हम पोल्यूशन की वजह से हम दिल्ली बंद करके चलाना पड़ रहा है. इस देश का राजधानी पोल्यूशन में ऐसा तकलीफ अगर उठा रहे हैं तो हम लोग दूसरे शहरों को वो उससे कुछ लर्निंग, कुछ हम लोग सोच कर आगे, क्योंकि हैदराबाद कनेक्टिविटी है, वेदर कंडीशंस है, मिक्स्ड कल्चर है, सब कुछ है हैदराबाद में. तो ये हैदराबाद अंबेडकर खुद ने सेकंड कैपिटल के लिए प्रपोज किया था. मैं ये नहीं कह सकता हूं सेकंड कैपिटल बना दो, मगर इंफ्रास्ट्रक्चर तो वो लेवल पे देना ही पड़ेगा. जितना आप दिल्ली में फोकस कर रहे हैं, जितना आप अहमदाबाद में सबरमती रिवर फ्रंट बनाने के लिए जितना फोकस कर रहे हैं, हमारा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए भी आपके मदद बहुत जरूरी है. मुझे उम्मीद है आपसे हमको सब कुछ मदद मिलने वाला है. हम ये हैदराबाद शहर को, वी आर इन IT, वी आर इन फार्मा. नाउ 70% ऑफ GCs हैव कम टू हैदराबाद. Why? Because of my infrastructure, because of my working culture, because of knowledge hub, educational institutes like ISB, like Nalsar, Law University, IIT Hyderabad. I have 175 engineering colleges. Every year I am producing almost 110,000 engineering